ఉద్యోగుల సమస్యలు అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మనం మాట్లాడదాం DTF సంబంధించి. సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇటు ఉద్యోగులకు ఒక భరోసా లేకుండా పోతుంది అంటున్నారు, పెన్షన్లకు న్యాయం జరగడం లేదంటున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈరోజు TGJAC ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల లోపల మహాధర్నా అనేటువంటిది నిర్వహించబడుతున్నది. ఈరోజు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 33 నెలలు అవుతున్నప్పటికీ ఈ ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ హామీలు అనేటువంటిది ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలుపరచలేదు. కేవలం 1వ తారీఖు వేతనాలు మాత్రమే ఇస్తున్నామనేటువంటి ప్రగల్భాలు చెప్పుకోవడం తప్ప ఇంతవరకు ఏ ఒక్క కూడా సమస్యను పరిష్కరించని కారణంగా ఈరోజు మేము అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేస్తామని హామీలు ఇచ్చి తర్వాత మే 2వ తేదీన కూడా ఇచ్చినటువంటి హామీ కూడా చివరికి నెరవేర్చకుండా ఈ రోజు కారణంగా ఈ రోజు మేము ప్రత్యక్షంగా 3 దశల పోరాట కార్యక్రమాలను ఎంచుకొని ఈ మొదటి ప్రారంభ ధర్నాను ఈ రోజు నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా 1వ తారీఖున కూడా CPS అంతమనేటువంటి దాని మీద కూడా 1వ తారీఖున కూడా మేము యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాము. అదేవిధంగా అక్కడి వరకు మా యొక్క సమస్యలు పరిష్కరించినట్లయితే తర్వాత సెప్టెంబర్ 10వ తేదీన కూడా మేము ఇందిరా పార్క్ లోపల మహాధర్నా అనేటువంటిది చేపడతామని ఈ 3 దశల పోరాట కార్యక్రమాలు ఎంచుకొని మేము పోరాట కార్యక్రమం చేస్తున్నాం. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 6 నెలల లోపల PRC అమలు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ PRC అనేటువంటిది ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నది. ఆ PRC కమిషన్ చైర్మన్ అక్టోబర్ 2, 2023 కమిషన్ చైర్మన్ గా శివశంకర్ గారిని వేయడం జరిగింది. ఆ శివశంకర్ గారు కూడా రిపోర్టు రెడీ చేసుకొని తయారుగా ఉంచుకున్నాడు. కానీ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ప్రభుత్వం ఆదేశించడం లేదు. ఇప్పటి వరకు కూడా మే 2వ తేదీన కూడా ఉద్యోగ చేసి వాళ్ళకు ఇచ్చినటువంటి హామీ మేము PRC రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరుస్తామని తర్వాత ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. అయినప్పటికీ కూడా దాన్ని రిపోర్టు తెప్పించుకోలేదు, దాన్ని అమలు పరచలేదు. దాని కారణంగా ఈ రోజు మేము ఈ యొక్క మాకు PRC అనేటువంటిది వెంటనే రిపోర్టు తెప్పించుకొని తర్వాత వెంటనే సబ్మిట్ చేసి తర్వాత మాకు PRC అమలు చేయాలని 1/7/2023 నుంచి PRC అమలు పరచాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీల లోపల అప్పుడు అధికారంలోకి రాకముందుకు 3 DAలు పెండింగ్ లో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణం 3 DAలు చెల్లిస్తామని ప్రభుత్వం అన్నది. కానీ ఈ రోజు వరకు ఆ ఈ DAలు అనేటువంటిది 6 DAలు పెండింగ్ లో ఉన్నాయి. దేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా ఇంతవరకు ఈ 6 DAలు అనేటువంటిది పెండింగ్ లో లేవు. కాబట్టి దేశం లోపల ఈ యొక్క ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. తర్వాత ఆ యొక్క ధరలకు అనుగుణంగా మాకు ఆ DAలు అనేటువంటి చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి 6 DAలను ప్రభుత్వము వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించని కారణంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రిటైర్మెంట్ బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా 101 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కనికరించకపోవడం చాలా దారుణము. ఇప్పటి వరకు ఎవరికి కూడా పూర్తి స్థాయి లోపల ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించలేదు. దాదాపుగా 40-50% మాత్రమే కొంతమందికి వచ్చి ఉంటాయి. తర్వాత మిగతా అందరికీ కూడా ఒక్కటికి కూడా పూర్తి స్థాయి లోపల రాలేదు. తర్వాత ఎవరికైతే రానటువంటి కమిటేషన్ కానీ GPF కానీ ప్రభుత్వం చెల్లించామనేది అని చెప్పుకుంటున్నది. కానీ చెల్లించినటువంటి దాని లోపల కూడా ఒక్కటి కూడా ఇంతవరకు అందరికీ పూర్తి స్థాయి లోపల రాలేదు. కమిటేషన్ రాలేదు, తర్వాత GPF పూర్తి స్థాయి లోపల రాలేదు. కాబట్టి రాని వారికి కూడా ఆ యొక్క కమిటేషన్ GPF చెల్లించాలని, అదేవిధంగా గ్రాట్యుటీ తర్వాత లీవ్ ఎంకాష్మెంట్ తర్వాత GIS ఇవన్నీ కూడా రావాలని తర్వాత ఈ సందర్భంగా ప్రతి నెలకు 2000 కోట్లు ఇస్తామని చెప్పుకుంటున్నారు. తర్వాత ఈ నెల నుంచి కూడా ప్రతి నెల కూడా 2000 కోట్లు చెల్లించాలని, తర్వాత అదేవిధంగా చెల్లించినట్లయితే దాదాపు మళ్ళీ మార్చి 2027 వరకు ఆ యొక్క బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించబడతాయి. కాబట్టి ప్రతి నెల అదేవిధంగా కంటిన్యూ చేయాలని, అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే నగదు రహిత వైద్యము వెంటనే అమలు పరుస్తామని చెప్పారు.
కానీ నగదు రహిత వైద్యం అనేటువంటిది పూర్తి స్థాయి లోపల అమలు కాలం లేదు. మా యొక్క వేతనాల నుండి, మా యొక్క పెన్షన్ నుండి 1.5% 3 నెలలుగా కట్ చేశారు. తర్వాత ఈ నెలలో కూడా కట్ చేయబోతున్నారు. తర్వాత 4 నెలలు అయినప్పటికీ మాకు పూర్తి స్థాయి లోపల వైద్యం అనేటువంటిది అందడం లేదు. మొన్న 22వ తేదీన ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులేషన్ గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. కానీ అన్ని ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయితే అని చెప్పారు. కానీ ఆ కార్డులు అనేటువంటిది ఇంతవరకు డౌన్లోడ్ కావడం లేదు. తర్వాత ఏ ఆసుపత్రుల లోపల కూడా నగదు రహిత వైద్యము అమలు కావడం లేదు. కాబట్టి నగదు రహిత వైద్యము వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సిపిఎస్ అనేటువంటి రద్దుపరిచి మేము ఓపీఎస్ అమలు చేస్తామన్నారు. కాబట్టి ఆ సిపిఎస్ రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. 398 వేతనంతో పనిచేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, తర్వాత అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ యొక్క 25 జీవో అనేటువంటిది టీచర్లకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ జీవో క్రమబద్ధీకరించాలని, దాన్ని సవరించాలని అనేక డిమాండ్లతోటి ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా మీరు కనుక మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించని పక్షం లోపల మేము 1వ తారీఖు నాడు మరియు సెప్టెంబర్ 10వ తేదీన ఇందిరా పార్క్ లోపల మహాధర్నా లక్షల మందితోటి మేము ఆ మహాధర్నా చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, హెచ్జిపిఏటి హన్మకొండ ఎస్టీఓ జనరల్ సెక్రటరీ. ఇక్కడ 1 కాదు 2 కాదు అనేక సమస్యలు పెండింగ్ లో ఉండడం పట్ల కూడా ఎప్పుడు మోక్షం వస్తుందో ఆందోళన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనం తీసుకున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ సమస్యల సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప మేము ఏం చేస్తామని ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇంతమంది ఉద్యోగస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అలాగే రిటైర్డ్ పెన్షన్లు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని విడతల వారిగానైనా సరే తమ డిమాండ్లు సాధించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని సరే ప్రభుత్వం స్పందించాల్సిన విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణనే రూపొందిస్తున్నారు. ఈ రోజు మాత్రం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమము, ఇక్కడ 9వ తారీఖున 1వ తారీఖున మాత్రం మరొక కార్యక్రమం, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అంటే దానికి సంబంధించి కూడా అనేక నిర్ణయాలు, ఒక పెన్షన్ బ్లాక్ డేగా కూడా దాన్ని వ్యవహరిస్తున్నారు. 10వ తారీఖున మాత్రం మహాధర్నా కార్యక్రమం హైదరాబాద్ లో చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. తాము చేస్తున్నటువంటి పనికి విలువ ఉందా లేదా అన్నటువంటి ఒక విషయాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందరూ మాత్రం ముక్త ఖండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపు అయితే వచ్చింది. 33 జిల్లా కలెక్టరేట్ల కేంద్రాల్లో ఒక ధర్నా కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కలెక్టరేట్ ముందు కూడా, అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు కూడా ఒక ఉద్యోగులు, ఎంప్లాయీస్, అలాగే ప్రస్తుతానికి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మనం ఉన్నాము. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎట్లాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు? మరి ఇప్పటి వరకు గత 3 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు, అయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పంటున్నారు. మరి ఇప్పుడు పరిష్కారం అయ్యేటువంటి దిశగా మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే? రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయిగా బోధనేతర సంఘాలు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము అనేక సార్లు మొరబెట్టుకున్నాం. ఓ పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని అనగదొక్కడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేసినాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఉన్న బోధనేతర పోస్టులను నింపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర టీఎన్జిఓస్, జిల్లా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నాలో విశ్వవిద్యాలయాల ఉద్యోగులతో పాటు మేము కూడా భాగస్వాములమై మా రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం తరఫున మరియు కాకతీయ విశ్వవిద్యాలయం బోధనేతర సంఘం డిమాండ్ చేసేదేమనగా 2వ పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, బకాయిలుగా ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, దాంతోపాటు విశ్వవిద్యాలయాలకు కూడా ఈహెచ్ఎస్ అమలు చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏ స్కీమ్ కూడా ఇప్పటికీ లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు విశ్వవిద్యాలయాలు కానీ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎటువంటి ఆరోగ్య భద్రత కల్పించలేదు. మేము ఆందోళన చెందుతున్నాం. విశ్వవిద్యాలయ ఉద్యోగులకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డేటా తీసుకుంది, కానీ హెల్త్ కార్డు ఇష్యూస్ మీద మా దగ్గర ఇంప్లిమెంటేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే, విశ్వవిద్యాలయాల ఉద్యోగులందరికీ కూడా, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా బకాయిలుగా ఉన్న డిఏలను కావచ్చు, మాకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సంబంధించిన వివరాలు కావచ్చు, అవన్నిటిని కూడా చెల్లింపులు చేయాలి. లేని పక్షంలో మా రాష్ట్ర నాయకత్వం మరియు టీఎన్జిఓస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 10వ తారీఖున జరగబోయే
హైదరాబాద్లో జరిగే మహాధరణకు పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు ఉద్యోగులందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ మహాధరణలో పాల్గొని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఈ మీడియా ద్వారా తెలియజేయమనగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల బోధనేతర ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి, ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలి, డిఎల్ అమలు చేయాలి, అదేవిధంగా పిఆర్సీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ తిరుపతి ప్రధాన కార్యదర్శి కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ బోధనేతర సంఘం. ఓకే, ఇట్లా ఒక్కటి కాదు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లనే ఇదే పరిస్థితి. ప్రస్తుతానికైతే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా తమ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా చెప్తూనే ఇక్కడ యూనివర్సిటీ కూడా పునరుద్ధరించాలి, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ని కూడా వెంటనే విడుదల చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతి డిపార్ట్మెంట్ ఒక ఆర్థికమైనటువంటి భారాన్ని మోయలేక చివరికి ఇక్కడ మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఈ విధంగా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉండాల్సినటువంటి మేమే ఇట్లాంటి వీధిన పడేటువంటి పరిస్థితి ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.